డెవలప్మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. 2 రోజుల క్రితం కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం లేదని పేర్కొంది. స్కిల్ కేసులో చంద్రబాబు పాత్ర లేదని ఇప్పటికే ఏపీ సిఐడి స్పష్టం చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు ఈడీ కూడా ఇదే విషయాన్ని తేల్చింది. ఈ కేసులో మిగిలిన వారి పాత్రపై ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. డిజైన్టెక్ సిమెన్స్ కంపెనీల ప్రతినిధులపై ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ప్రభుత్వం నుంచి 10% నిధులు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించారని పేర్కొంది. పన్ను ఎగవేతకు పాల్పడ్డారని డిజైన్టెక్ సిమెన్స్ కంపెనీల ప్రతినిధులపై కేసులు కూడా నమోదు చేసింది. అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వం దీనికి సంబంధించి పెద్ద హంగామా చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. అయితే ఇప్పుడు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి కాంతి? రైట్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. 2 రోజుల క్రితం మనం చూస్తే గనక కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబుకి అటు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఏ రకంగానూ సంబంధం లేదని పేర్కొంది ఈడీ. స్కిల్ కేసులో చంద్రబాబు పాత్ర అనేది లేదంటూ కూడా ఇప్పటికే ఏపీ సిఐడి స్పష్టం చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో కేసు విత్డ్రా కూడా చేసుకుంది. ఇప్పుడు ఈడీ కూడా ఇదే విషయాన్ని తేల్చెప్పింది. అటు చంద్రబాబుకి ఏ విధమైన సంబంధం లేదు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంటూ ఇటు ఏపీ సిఐడి చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు ఈడీ కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో మిగిలిన వారి పాత్రపై అయితే ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అటు డిజైన్ టెక్ కు సంబంధించి సిమెన్స్ కంపెనీల ప్రతినిధులపై ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేసింది. ప్రభుత్వం నుంచి 10% నిధులు తీసుకొని అటు షెల్ కంపెనీలకు మళ్లించారని పేర్కొంది. అదేవిధంగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారంటూ కూడా డిజైన్ టెక్ సిమెన్స్ కంపెనీల ప్రతినిధులపై కేసులు అయితే నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు గత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎన్ని కేసులు, అరెస్టులు, నిరసనలు, వివాదాలు ఎన్ని చెలరేగాయో మనం చూసాం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య. సో 2 రోజుల క్రితం కోర్టులో కూడా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబుకి అటు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది ఈడీ. దానికి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్కిల్ కేసులో చంద్రబాబు పాత్ర అనేది లేదని ఇప్పటికే ఏపీ సిఐడి కూడా స్పష్టం చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో కేసు కూడా విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ కేసులో మిగిలిన వారి పాత్ర ఏంటి అనే దాని మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది. అటు డిజైన్ టెక్ అదేవిధంగా సిమెన్స్ కంపెనీల ప్రతినిధులపై కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ కాంతి ద్వారా తెలుసుకుందాం. రెడ్ కాంతి, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకి ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పైన ఏదైతే నమోదైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో కేసులో క్లీన్ చిట్ ఇస్తూ సిఐడి ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈడీ క్లీన్ చిట్ ఇవ్వడం తోటి సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రస్తుతం ఉన్నటువంటి కేసును అయితే కొట్టివేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే గనక ఆయన ప్రమేయం ఏమీ లేదు. అలాగే ఏదైతే 2 రోజుల కింద దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో నిధులు మళ్లింపు లేదా నేరపూరిత కార్యకలాపాలలో చంద్రబాబుకు ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని సిట్ స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈడీ దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఏదైతే షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులను మళ్లించినట్లుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో వికాస్ ఇతరులకి సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఈడీ తేల్చడంతో పాటు ఏదైతే ప్రమేయం లేని కేసుగా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తప్పుగా కేసుని అంటే ఒక్క రూపాయి కూడా ఆర్థిక లావాదేవీలని కూడా చూపించలేకపోవడం తప్పుగా నమోదు చేసినటువంటి కేసుగా చివరికి గుర్తించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ని కూడా సమర్పించడం జరిగింది. చంద్రబాబు పైన మోపినటువంటి ఆరోపణల్లో
ఎటువంటి వాస్తవం లేదని సిఐడి తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను అంగీకరించినటువంటి కోర్టు ఏదైతే 2026 జనవరి 13న చంద్రబాబుతో పాటు మరో 36 మందిపై ఉన్నటువంటి కేసును అధికారికంగా కొట్టివేయడం జరిగింది. ఈ పరిణామాలు రాజకీయంగా న్యాయపరంగా చంద్రబాబుకు పెద్ద విజయంగా చెప్పుకోవాలి. ప్రభుత్వ నిధులను దారి మళ్లించి స్కామ్ చేశారన్న ఆరోపణలు కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాష్ట్ర దర్యాప్తు సంస్థ రెండు తోసిపుచ్చడంతో ఈ న్యాయ వివాదానికి దాదాపుగా తెరపడినట్లే చెప్పుకోవచ్చు ఆశ. కాంతి, గత అధికార పార్టీ కేసుకు సంబంధించి చాలా దూకుడుగా ముందుకెళ్లింది, అనేక ఆరోపణలు కూడా చేసింది. ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చిన సందర్భంలో ఏం చెప్తుంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు? ఖచ్చితంగా ఏదైతే ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైనా చేయగలరు అనేది వాదనను వైఎస్ఆర్సీపీ వినిపిస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్ లోనే ఇదంతా కూడా జరిగినాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కేసులో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ప్రమేయం లేకుండా ఆ రోజు కోర్టు ఎందుకు రిమాండ్ విధించింది అంటూ కూడా తమ వాదనను అయితే వైఎస్ఆర్సీపీ వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం సిబిఐ ఏదైతే దర్యాప్తు చేసిందో, దర్యాప్తు సంస్థ ఇచ్చినటువంటి అలాగే ఈడీ ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ఇవ్వడంతో సీఎం చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట లభించిందని చెప్పుకోవాలి ఆశ. రైట్, ఇప్పుడు ఈడీ మరికొంతమంది ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని దాని మళ్ళీ షెల్ కంపెనీలకు ఇచ్చారంటూ కూడా వారి మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కాంతి? ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించి ప్రస్తుతం ఈడీ దర్యాప్తులో భాగంగా డిజైన్ ఫిక్స్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులను మళ్లించినట్లుగా గుర్తించారు. వికాస్ ఖన్వేల్కర్, సుమన్ బోస్ అలాగే ఇతరులు ఈ నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఈడీ తేల్చింది. సుమారు 54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అయితే ఈ ప్రక్రియలో లేదా నిధులు అక్రమ చలామణిలో సీఎం చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సంబంధము లేదు అని కూడా తేల్చడం జరిగింది. ఇక 2023 సెప్టెంబర్ లో ఏదైతే సిఐడి కూడా కేసు పెట్టడం జరిగింది. ఆయనను అరెస్టు చేసి 53 రోజుల పాటు జైల్లో పెట్టడం కూడా జరిగింది. కానీ ఒక్క రూపాయి ఆర్థిక లావాదేవీలను కూడా చూపించలేకపోవడం, తప్పుగా కేసును నమోదు చేసి చివరగా కేసుగా నమోదు చేసినటువంటి కేసుగా విజయవాడలోని ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఏదైతే అటు సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి సంబంధము లేదు అనే విషయం పైన అయితే అటు ఏసీబీ కోర్టు నుంచి క్లీన్ చిట్ లభించినట్లుగా చెప్పుకోవచ్చు.